హైదరాబాద్లో కొలువు తీరిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతర కనువ పండుగ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలిస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేద మంత్రోచ్చారణల నడుమ దీవించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన యొక్క భాగ్యనగరంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బోనాల పండుగ నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మన తెలంగాణకు, మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మరి మనకందరికీ తెలుసు. అత్యంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది. ఉండాలి, అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం అందరం కూడా మన పిల్లలు కానీ అందరం కూడా బాగా చదువుకొని మన పిల్లలందరూ కూడా మంచిగా ధనవంతులు కావాలని ఆ తల్లిని కోరుకున్నా. అందరం కూడా ఆరోగ్యంగా ఉండి పర్ఫెక్ట్గా నడవాలని కూడా కోరుకుంటున్నాం. జై మహంకాళమ్మ తల్లికి జై. రైట్, ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద మా కరెస్పాండెంట్ కల్పన ఉన్నారు. మాట్లాడదాం. కల్పన, ఎలాంటి సందడి కనిపిస్తోంది? ఉదయం నుంచి కూడా ప్రముఖులందరూ కూడా ఆలయానికి వస్తున్న క్రమంలో మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏంటి అక్కడ ప్రస్తుతం పరిస్థితి? అప్డేట్ చెప్పండి. హరి, ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వీఐపీ మూమెంట్ ఉండడంతో కాస్త క్యూ లైన్ స్లో అయిందనే చెప్పుకోవచ్చు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే దాదాపు పబ్లిక్కి సంబంధించి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకొచ్చే వారికి అయితే సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఈసారి అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తా ఉంది, దాంతో పాటు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారో తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? కవిత అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బాగంబర్పేట నుంచి. చాలా దూరం నుంచి వచ్చాము, చాలా తిరిగి వచ్చాము. కానీ అమ్మవారిని ఇక్కడ చూడంగానే చాలా సంతోషం అనిపించింది. అండ్ ప్రిపరేషన్ చాలా బాగుంది లాస్ట్ ఇయర్ కన్నా. మేమందరం వచ్చాము ఒకటే ఏరియా నుంచి. రష్ ఎట్లా ఉంది? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? చాలా, ఒక 40 మినిట్స్ అయితే వెయిట్ చేస్తున్నాము. రష్ అయితే చాలా ఉంది. సో చూస్తున్నాం కదా, అమ్మవారిని దర్శించుకోవడానికి నగరం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. కోరిన కోరికలు తీసే అమ్మవారికి బోనం సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందనేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడమ కూడా ఇటు బోనాల జాతర జరుగుతుందని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరా పర్యవేక్షణలో దాదాపు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వీఐపీ మూవ్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరఫున ఇటు పొన్నం ప్రభాకర్ కూడా పట్టు వస్త్రాలు ఉదయమే సమర్పించడం జరిగింది. దాంతోపాటు ఇటు పోతురాజులు జోగిళ్ళకు సంబంధించి కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇటు జోగినీళ్ళు కూడా మాకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా చాలా వరకు కోరడం జరిగింది. దీంతో వాళ్ళకి ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించారు. 1:30 నుంచి కూడా 4 మధ్యలో కూడా వాళ్ళని పంపించే ఏర్పాట్లు కూడా చేశారు. క్యూ లైన్ కూడా మనం చూసుకుంటా ఉన్నాం. దాదాపు 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దాంట్లో 2 క్యూ లైన్లు అయితే బోనాలు తీసుకొచ్చే వారికి సపరేట్గా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు మాజీ మంత్రి కావచ్చు, దాంతోపాటు ఇటు ప్రస్తుతం ఈట రాజేంద్ర కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇటు మల్లారెడ్డి కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నా ఉన్నారు. పెద్దగా వీఐపీ మూమెంట్ ఎక్కువగా ఉండడంతో పబ్లిక్ కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇటు రష్ కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున రష్ ఉంది. దాంతోపాటు 10 నుంచి 15 లక్షల మంది కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. సో ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. వచ్చే పబ్లిక్ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. హరి. ఆల్రైట్.